ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ కృపావాక్యం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చూడండి, చాలా మంది యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని బాధలు సమస్యలు వచ్చినప్పుడు వారి ఎదుట ఆ యొక్క సమస్య అనేది ఒక కొండవలే వాళ్ళకి కనిపిస్తూ ఉంటది. వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే, అమ్మో నాకు చేత కాదు, నా వల్ల కాదు, నాకు బలము లేదు, నాకు శక్తి లేదు, నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కుందేలును మనం చూసినట్లయితే చిన్న కుందేలు, ఆ కుందేలు బలము లేనటువంటి కుందేలు. ఏమండి, చీమైనా మనము దాని దగ్గరికి వెళ్తే అది చిన్నదైనా కూడా టక్కున కరిచేసిద్ది దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి. కానీ కుందేలును మనం చూసుకున్నట్లయితే అది చాలా బలహీనమైనది, బలము లేనటువంటి కుందేలు. కానీ అది పేటు సందులలో తన నివాసమును ఏర్పరచుకుంటుందంట. చూడండి, ఆ పేటు సందులలోనికి ఒక శత్రువు తనని వెంబడిస్తున్నప్పుడు, ఒక అపాయము తన మీదకు వస్తూ ఉన్నగానే వెంటనే తను ఏర్పరచుకున్నటువంటి ఆ పేట సందుల్లోనికి, తన యొక్క నివాసంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ బండ సందుల్లోకి, ఆ సందులోనికి, ఆ పేట సందులోనికి ఏ క్రూర జంతువు కూడా ఇక ప్రవేశించలేదు. బహు ధైర్యంగా, బహు బలంగా ఉంటుంది. అవును ప్రియదేవుని బిడ్డ, అది బలము లేనిదే, బలహీనురాలే. కానీ ఆ పేటు సందులను నివాసముగా చేసుకుని అందులో ఉన్నప్పుడు ఎంత బలము పొందుకుంటుందో. ఈ రోజు దేవుని బిడ్డగా నీ జీవితంలో నువ్వెందుకు బలహీనరాలు అవుతున్నావు అంటే, నజరుడైన యేసుక్రీస్తును ఆశ్రయపూర్వంగా నువ్వు చేసుకోలేకపోతున్నావు. పేటు బీటుగా ఆయనను నువ్వు ఆశ్రయించలేకపోతూ ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయనను నువ్వు ఆశ్రయించినప్పుడు ప్రతి సమస్యను కూడా నువ్వు జయించగలుగుతావు. ఎప్పుడు చూసినా నీ నోట్లో నెగటివ్ మాటలే, పాజిటివ్ మాటలు ఎప్పుడు రావట్లేదు. నా వల్ల కాదు, నా వల్ల కాదు, అవసరమైతే చావటానికి కూడా సిద్ధపడుతూ ఉన్నావు. అయితే బలవంతుడగు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మన దేవునికి ఒక పేరు, బలవంతుడగు దేవుడు అని ఆయనకి పేరు. నీ బలహీనతలో బలమిచ్చేటువంటి వాడు ఆయన. నువ్వు బలహీనరాలువే, కానీ బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయంగా నువ్వు చేసుకున్నప్పుడు నీవు కూడా బలవంతురాలుగా మార్చబడుతూ ఉన్నావు. ఆయన నామాన్ని, బలమైనటువంటి ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు ప్రతి సమస్యను కూడా నువ్వు జయించగలుగుతావు. నీకు విడుదల కలుగుతూ ఉన్నది. ఈరోజు ఏ సమస్యతో బలహీనరాలుగా ఉన్నావో, ఏ అప్పులు బాధ, లేకపోతే ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయో నాకు తెలియదు సహోదరి, సహోదరుడా. ఈరోజు బలవంతుడకు దేవుడు నీకు బలమిస్తూ ఉన్నాడు. నువ్వు జయించడానికి నీకు ఆశ్రయపురంగా ఆయన ఉండి నీకు విడుదలేస్తాడు. మరి బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తావా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారంట, నూతన బలాన్ని పొందుతారు. నువ్వు ఆయనను ఆశ్రయించు. నువ్వు బలవంతుడివి, బలవంతురాలివై ప్రతి విషయాన్ని కూడా నువ్వు జయించగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము బలహీనులమే నాయన, చేతగాని వారమే, కానీ బలవంతుడగు తండ్రి నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు మాకు జయమిస్తున్నారు. మమ్మల్ని బలవంతులుగా మీరు చేస్తున్నారు. ఏ బిడ్డైతే వారి సమస్యల్లో బలహీనులైపోయి కృంగిపోయి ఉన్నారు, ఆ సమస్యల్లో బలవంతుడగు నీ వైపు చూచి ధైర్యము తెచ్చుకుందరు కాక, బలము తెచ్చుకుందరు కాక, విడుదల కలుగును గాక మీరే సహాయము చేయమని నీ సేవకురాలుగా బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.